హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ లైఫ్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపట్ల వంశను శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సార్, మన ప్రేక్షకులు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి మేజర్ గా చాలా మంది ఫేస్ చేస్తున్నారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది సార్? ఈ మంగు మచ్చలు. సో ఈ మంగు మచ్చల వల్ల చాలా మంది పెళ్లి కావాల్సిన వాళ్ళు, సో పెళ్ళైన వాళ్ళు కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఈవెన్ కిరాణా షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకురావాలి సరుకులన్నా కూడా మంగు మచ్చలు ఉన్నాయి, ఎవరైనా చూస్తున్నా ఫేస్ బాగోదు, వేరే విధంగా అనుకుంటారు, ఏదో డిసీజ్ అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది పెళ్లి కావాల్సిన వాళ్ళైతే మంగు మచ్చలు కదా అందుకే నేను రిజెక్ట్ అవుతున్నాను అని కొంతమంది అంటున్నారు. సో ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి సార్ అసలు? సో ఈ మంగు మచ్చలు పోవాలంటే ఏం చేయాలి? ఓకే, మంగు మచ్చలమ్మా, మీరు అన్నట్లు ఈ మధ్య కాలంలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సౌందర్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్లో ఈ మంగు మచ్చలు కూడా అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చుమా. మానసికంగా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. మీరు అన్నట్లు ఇవన్నీ చెప్పారు కదమ్మా. 10 మంది దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదన్నా షాపింగ్ పోవాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, 10 మందితో కలగాపులంగా బాగా కలిసిమెలిసి ఉండాలన్నా కూడా ప్రతిదానికి సైకలాజికల్ గా ఫీల్ అవుతుంటారమ్మా. నిజంగా చెప్పాలంటే ఈ మంగుమచ్చల వల్ల బాధ, పోటు, మంట, దురద ఇలాంటివి ఉండవమ్మా. కేవలము సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది అమ్మా. చూసేదానికి ఆక్వర్డ్గా కనిపించేసరికి అందులో ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్తుంటారు అమ్మా. ఇప్పుడైతే ఫేస్ చూసేసరికి ఆ ఫేస్ మీద మచ్చలు కనిపించేసరికి మరి అవతల వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు అని చెప్పేసి సైకలాజికల్ ఫీల్ అవుతుంటారు అమ్మా. అసలు ఈ మంగుమచ్చలు ఏమవుతుందమ్మా, మనకు చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుందమ్మా. ఈ మెలనిన్ అనేటువంటి పదార్థం ఉండడం వలనే మనకు చర్మానికి రంగు కలుగుతుంటుంది. మెలనిన్ అనేటువంటి పదార్థం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ చర్మపు రంగు ఈ తెల్లగా ఉండడం కానీ, లేకపోతే రోజ్ కలర్ ఈ కలర్ ఉండడం కానీ జరుగుతుంటుందమ్మా. మెలనిన్ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఆ యొక్క పిగ్మెంట్ రంజక పదార్థము ఆ స్కిన్ నల్లగా ఉంటుంది. సో ముఖ భాగంలో ఈ మెలనిన్ అనేటువంటి పదార్థము ముఖంలో అక్కడక్కడ చర్మం భాగంలో ఎక్కువగా అక్కడ అక్యుములేట్ అయిపోతుందమ్మా, డిపాజిట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ లేదా రంజక పదార్థము చర్మ భాగంలో ఆ ముఖ భాగంలో డిపాజిట్ అయిందో అప్పుడు మనకి గోధుమ రంగు మచ్చలు కానీ, నలుపు గోధుమ కలిసినటువంటి మచ్చలు కానీ, అదేవిధంగా నలుపు గోధుమ ఎరుపు రంగు కలిసినటువంటి మచ్చలు కానీ, ఈ విధంగా రకరకాల కాంబినేషన్స్ ఉన్నటువంటి కలర్తో కూడినటువంటి మచ్చలు ముఖం మీద, బుగ్గల మీద కానీ, నుదిటి మీద కానీ, ఈ సైడ్లకు కానీ, ఈ భాగంలో కానీ, లేకపోతే లిప్స్ పైన కానీ ఎక్కడైనా ఒక్కొక్కటి కనిపిస్తుంటాయమ్మా. ఎక్కువ శాతం మందిలో దాదాపు 100లో దాదాపు 60-70% మందిలో ఈ చీక్స్ మీదనే ఎక్కువ కనిపిస్తుంటాయమ్మా. సో క్రమక్రమంగా దేహ తత్వాన్ని బట్టి వివిధ రకాలైన కారణాల వల్ల ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఈ మంగు మచ్చలు వల్ల జనరల్ గా చెప్పాను కదమ్మా, వేరే ప్రాబ్లం ఉండదు కానీ చూసేదానికి సౌందర్యపరమైనటువంటి ఇబ్బందులు. ఇంకోటి ఏంటంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మంగు మచ్చలు రావచ్చు, మలబద్ధకం వల్ల ఈ యొక్క మంగు మచ్చలు రావచ్చు. అదే విధంగా అల్ట్రా వైలెట్ రేడియేషన్ అమ్మా, అంటే సూర్య కిరణాల యొక్క ప్రభావము దేహం మీద పడినప్పుడు కొంతమందికి సూట్ కాకపోవడం చేత కూడా ఆ ప్రభావం చేత కూడా ఈ మంగు మచ్చలు అనేవి వస్తుంటాయమ్మా. సో ఈ విధంగా రకరకాలైన కారణాల వల్ల మంగు మచ్చలు వస్తుంటాయి. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా. పెద్దలకు అంటే తల్లి తరపు కానీ, లేకపోతే కొంతమందిలో తండ్రి తరపు కానీ, పెద్దలకు ఆడవాళ్ళకి ఏదైనా మంగు మచ్చలు ఉంటే ఆ హెరిడిటరీగా లేకపోతే జెనెటిక్ దీంట్లో సంతతి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు హెరిడిటీ వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయంట. కొంతమందికి అమ్మా ఎలాంటి కారణం ఉండదు, వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు, సమయానికి రెస్ట్ తీసుకుంటారు, బాగా నిద్రపోతుంటారు, మంచి వాటర్ బాగానే తీసుకుంటుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఎక్కడ మనకు కారణం కూడా స్పష్టంగా తెలియదమ్మా. ఏమంటే పెద్దలకు ఉంటుంది కాబట్టి ఆ జీన్ లో ఉన్నటువంటి ప్రభావం చేత మరి కుటుంబంలో సభ్యులకు కూడా కొంతమందికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో అమ్మా, అందరికి రాదు కానీ కొంతమందికి ఆ టెండెన్సీ కూడా ఉంటుందమ్మా. ఓకే, నిజంగా సార్ చాలా మంది అయితే రకరకాల ఫేషియల్ స్టేజ్ కొంటున్నారు, క్రీమ్స్ అప్లై చేస్తున్నారు, సన్ స్క్రీన్లని, లోషన్స్ అని చాలా చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. అయినా కూడా అసలు ఎలాంటి ప్రయోజనాలు లేవంటున్నారు. సో ఒక కామన్ మనకి డబ్బులు చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో ప్రతిదీ కాస్ట్ ప్రోడక్ట్ ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఏమైనా మంచి చిట్కా చెప్పమనండి సార్ని, మేము ఫాలో అవుతామని అంటున్నారు. సో మంచి చిట్కా చెప్పండి సార్ మీ ఎక్స్పీరియన్స్ లో. తప్పకుండా, ఎంతో మంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాతనే ఈ చిట్కా మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, ఇది కూడా గన్ షాట్ రెమెడీ అమ్మా. సో వ్యూవర్స్ జాగ్రత్తగా చూడండి, సార్ చెప్తున్నారు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారందరికీ మంచి చిట్కా చెప్పబోతున్నారు.
చాలా చక్కగా పనిచేస్తామా. కానీ ఓపిక, ఓర్పు అవసరమమ్మా. ఏదో జ్వరం తగ్గినట్లు లేకపోతే ఏదో మాత్ర వేసుకుంటే తగ్గాలనేటువంటి కాన్సెప్ట్ కాకుండా పట్టుదలగా యజ్ఞంలాగా సాధించాలనేటువంటి కృషితో, పట్టుదలతో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. సో ఔషధాలు కూడా ఇంచుమించు అందరికి తెలిసినటువంటివి. ఈ తయారు చేసుకోవడం చాలా ఈజీ అమ్మా. సో అది అసలు అప్లై చేసిన తర్వాత కూడా అంత సువాసన భరితంగా ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఆ వాసన. అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆ వాసన ఎట్లున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. సో దీనికేమో కేవలం 4 పదార్థాలు కావాలమ్మా. ఏంటి సార్ ఆ 4 పదార్థాలు? శ్రీగంధం పొడిని దొరుకుతుందమ్మా. గంధం పొడి అంటారు. మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. మంచి కంపెనీ వాళ్ళు తెచ్చి పెట్టుకుంటే ఒక శ్రీగంధం పొడి తెచ్చుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు అది. సో మనం శ్రీగంధం పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గ్రాములు తీసుకున్నారు అనుకోండి, 1 టీ స్పూన్ 1 గ్రాము కర్పూరం పొడి కలపాలమ్మా. కర్పూరం అంటే కూడా ఉంట కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ, మనం దేవునికి ఇచ్చేటువంటి హారతిలో వాడేటువంటి కర్పూరం వాడుకున్నా సరిపోతుంది. 1 గ్రాము కర్పూరాన్ని జస్ట్ అలా అనేసేసి నలిగిపోయి పొడి అయిపోతుందమ్మా. అందులో కలిపేసేయాలమ్మా. సో 1 టీ స్పూన్ శ్రీగంధం పొడి, 1 గ్రాము కర్పూరం, ఈ 2 కలిపి పెట్టుకోవాలమ్మా. కలిపి పెట్టుకొని మనకు ఎప్పుడు అవసరమైతేప్పుడు ఆ తగినంత పౌడర్ తీసుకొని అందులో రోజ్ వాటర్ అమ్మా. రోజ్ వాటర్ అంటే రోజా పూలతో తయారు చేసేటువంటి రోజ్ వాటర్ దొరుకుతుంది. పన్నీర్ అంటారమ్మా. మనకు ఈజీగా చాలా చౌక దొరుకుతుంది. సో కాస్త పన్నీర్ వేయాలమ్మా. రోజ్ వాటర్ కాస్త పాలేయాలి. సింపుల్ చూడండి అమ్మా. అప్రాక్సిమేట్ వేసుకుంటే సరిపోతుంది. స్పెషల్ కొలత ఎక్కలేదు. క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. సో శ్రీగంధం పొడి, కర్పూరం కలిపి తయారు చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అందులో రోజ్ వాటర్ కొద్దిగా పాలు వేసేసి బాగా కలపడం వల్ల, రంగరించడం వల్ల మంచి క్రీమ్ లాగా, సువాసన భరితమైనటువంటి క్రీమ్ లాగా తయారైపోతుంది. సో ఆ క్రీమ్ తీసుకోరమా, ఎక్కడైతే మంగుమచ్చలు ఉన్నాయో ఆ మంగుమచ్చల భాగంలో అప్లై చేసేసి ఒక 1 నిమిషం లేదా 1 నిమిషం సేపు కొద్దిగా మర్దం చేయాలమ్మా. మర్దం చేసి మిగిలినటువంటి ఆ యొక్క క్రీమ్ ఏదైతే ఉందో మళ్ళా సేమ్ ప్లేస్ లో అప్లై చేసేసి 1 గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం గానీ లేకపోతే కడిగేయడం గానీ చేస్తున్నారమ్మా. సో ఈ విధంగా రెగ్యులర్ గా చేయడం వల్ల ఏమైతుందమ్మా, ఈ మంగుమచ్చలు కారణం నేను చెప్పాను కదమ్మా, మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ క్రమంగా తగ్గిపోయి చర్మం నార్మల్ కలర్ కి వచ్చేసి నాజుకుతనానికి సంతరించుకుని చర్మం సౌందర్యవంతంగా తయారవుతుందమ్మా. సో ఇదే ఔషధాన్ని కేవలం మంగుమచ్చలకే కాకుండా ముఖానికి అంతా కూడా అప్లై చేయొచ్చమ్మా. సో ఫేస్ అంతా అప్లై చేయడం వల్ల మంగుమచ్చలు రాకుండా ఉంటాయి. రెండవది ఏమంటే ఈ ఫేస్ మీద చిన్న గుల్లలు రావడం కానీ, అదర్ చిన్న మచ్చలు రావడం కానీ, అదే విధంగా చర్మము గ్లో లేకుండా కొంచెం కాంతి రహితంగా, కాంతి విహీనంగా కొంతమందికి ఉంటుందమ్మా. అలా ఉండడం కానీ అలాంటివి కూడా రాకుండా చర్మం చాలా సౌందర్యవంతంగా, కాంతివంతంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందమ్మా. సో మంగుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని రోజు వాడుకోవాలి. జస్ట్ చర్మం కాంతివంతంగా, సౌందర్యవంతంగా ఉండాలనేటువంటి వాళ్ళకైతే వారంలో 2 సార్లు వాడుకున్నా సరిపోతుందమ్మా. ఇదే ఔషధమే. సార్ దీంతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు, ఇంకా మొహం కాంతివంతంగా ఉండాలంటే? దీనికి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలమ్మా. సో మనకు సీజనల్ ఫ్రూట్స్ బాగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ ఫ్రూట్స్ అనేసరికి కొన్ని సీజన్స్ లో ఈ మస్క్ మెలాన్ ఇట్లాంటివి వస్తుంటాయి. కొన్ని సీజన్స్ లో సీతాఫలం వస్తుంటుంది. కొన్ని సీజన్స్ లో పనస, సపోటా ఇలాంటివి వస్తుంటాయి. సో సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. దీనికి తోడమా ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకుంటున్నామా. అంటే డ్రై నట్స్ అంటే ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, ఇట్లాంటి ఆకురోటు, అంజీరా, తర్వాత ఎండు ద్రాక్ష ఇలాంటి బాగా తీసుకుంటున్నామా. ఖర్జూరము ఇలాంటి బాగా తీసుకోవడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ తో పాటు జ్యూసెస్ ఇవి కూడా తీసుకోవచ్చు. బీట్రూట్, క్యారెట్, ఎగ్జాక్ట్లీ. తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల స్కిన్ చాలా సౌందర్యవంతంగా, కాంతివంతంగా ఉంటుందమ్మా. స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. వచ్చినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ త్వరగా తగ్గిపోతాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కూడా ఇలాగే డాక్టర్ గారు చెప్పినట్టు జ్యూసెస్ తాగితే చాలా మంచిదండి. ఈ ఫేస్ సార్ చెప్పినట్టు ఫేస్ కి అప్లై చేసుకోండి. సో ఇదైతే చాలా మంచి చిట్కా అండి సార్ చెప్పిన విధంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్.